దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జూలై 29వ తేదీ. లేఖన భాగము అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానము 9వ వచనములో కడమ రోగులు కూడా స్వస్థత పొందిరి. అవునండి, ఆ యొక్క దినాలలో పౌలు గారు ఖైదీలు ఓడ పగిలి మెల్లితే అనే ప్రాంతానికి వస్తారు. అక్కడున్న అనాగరికులు యొక్క యజమానుడు పుప్లి గారు వారిని చేర్చుకుంటాడు. అయితే ఆ సమయంలో పుప్లి యొక్క తండ్రి గారు రక్తం యొక్క విరోచనాల చేత బాధపడుతున్నాడు, రక్త విరోచనాలతో, జ్వరముతో. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చేతులుంచి స్వస్థపరిచాడు. అవును, స్వస్థతకు ముందు దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి, అనగా అడగాలి. అటు తర్వాత చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు దైవికమైన స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. అలాగనే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా దైవజనుడు చెప్పినట్లుగా నయమాను చేసినప్పుడు కుష్టు వ్యాధి నుంచి విడుదల పొందాడు, స్వస్థత పొందుకున్నాడు. మొదటిగా ఆయన మాట వినలేదు, కానీ తర్వాత విన్నాడు. నేటి క్రైస్తవుల్లో చాలామంది నమ్ముతున్నారు, నడిచి వస్తున్నారు, కానీ ఆ మాట ప్రకారం చేయటంలా. మాట ప్రకారం చేసినప్పుడు స్వస్థత ఇస్తాడు. గుడ్డివారిని కొంతమంది చేతుల నుంచి స్వస్థపరుస్తారు, కొంతమందిని నీళ్ళలో కడుక్కోమని చెప్తాడు. అవునండి, ప్రభు ఎలా చెప్తే అలా చేయటానికి మనం సిద్ధముగా ఉండాలి. మత్తయి సువార్త 4:23లో కూడా సకల రోగులు ఎవరెవరి దగ్గర ఉన్నారు వారందరూ ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచాడు. ఈ దినం స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. నీకు వ్యాధి బాధ ఉన్నప్పటికీ ఒకవేళ స్వస్థత ఇకపోతే శక్తిని ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు గారికి శక్తి ఇచ్చినట్లుగా ఇస్తాడు, లేదంటే సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. అడిగినప్పుడు ప్రతిఫలం అనేది దయచేయబడుతుంది. ఏదో ఒక రూపంలో దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినప్పుడు 6వ వచనం, ఏ హాని కలగకుండా చూచి అభిప్రాయాన్ని మానుకున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఈ ఖైదీలు ఆ వాడ దిగిన తర్వాత ఆ మిలితే ప్రాంతంలో అనాగరికులు ఏం చేశారు అంటే ఆ చలికాలంలో, వర్షాకాలంలో ఆ చలికి కొంత కట్టెలు ఏరి నిప్పు రాజు పెట్టినప్పుడు అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా కొన్ని కట్టి పొలాలు ఏరుకొని మోపులాగా తీసుకొచ్చి ఆ మంట మీద వేసినప్పుడు ఆ మంటకి, ఆ కాకకి ఒక పాము వచ్చి, ఒక సర్పం వచ్చి అతని చేయి పట్టుకుంటుంది. అప్పుడు ఆ యొక్క దీపవాసులు, ఇతడు సముద్రం నుంచి తప్పించుకునను, ధర్మదేవత ఇతడిని చంపుతుంది, ఇతడు చచ్చిపోతాడు, ఇతడు చేయి వాస్తుంది, ఇతడు చనిపోతాడు అని కనిపెట్టుకుంటున్నప్పుడు దేవుడు అతన్ని ఏమీ చేయలేదు. అది చూసి వాళ్ళు తమ అభిప్రాయాన్ని మానుకొని ఈయన దేవత అన్నారు. అవునండి, అంటే చాలామంది చెడ్డ అభిప్రాయాలు ఉంటాయి. అర్థం చేసుకోయ్యా అంటే అపార్థం చేసుకుంటారు. అవునండి, ఇప్పుడు ఒక 6 అనే అక్షరము మనకి 6గా కనపడచ్చు, తిప్పి చూపించినప్పుడు అది 9గా కనపడుతుంది. అది అలాగ ప్రజలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అర్థాన్ని కలిగి ఉంటున్నారు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 12-13 వచనంలో కూడా ఏలి అనే ప్రవక్త గారు హన్నా మనోవేదనతో బిడ్డల కోసం కన్నీళ్ళు విడిచి అడుగుతున్నప్పుడు నోట్లో మాట రాలేదు, కానీ పెదాలు గదులతో బాధపడుతున్నప్పుడు, నువ్వు మద్యంతో మత్తులై ఉన్నావా, ఎంతకాలం మత్తుగా ఉంటాను, అపార్థం చేసుకో. అప్పుడు ఆమె సున్నితంగా చాలా జాగ్రత్తగా, యజమానుడా, అయ్యా నాకు మనోదుఖంతో నేను ఇలా అన్నాడు. అప్పుడు అమ్మ, వచ్చే సంవత్సరం నీ కౌగిట మగబిడ్డ ఉంటాడు. హల్లెలూయా. అవునండి, ఎవరైనా అపార్థం చేసుకుంటే నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్తే వాళ్ళు ఆ అభిప్రాయాన్ని మానుకుంటారు. చివరిగా ఆజ్ఞ మనం గమనించినట్లయితే 2వ వచనము, ఎప్పుడైతే ఈ మెలితే గ్రామంలో ఉన్న అనాగరికులు, ఈ దీపమందున్న వాసులు
నాగరికత లేని వారే, కానీ వారు చేసిన పని ఏంటో తెలిసిన వాళ్ళందరినీ దగ్గర తీసి ఆ వర్షంలో ఇదిగో చలి కాసుకోకుండా ఉండాలని నిప్పు రాసి పెట్టి అందరినీ చేర్చుకున్నారు ఆ మాట దగ్గరికి. రెండోది ఏం చేశారో తెలిసిన ఆ యొక్క పొప్లి యొక్క తండ్రి గారు పొప్లి గారు 3 దినాల వరకు భోజనాలు పెట్టాడు, ఆతిథ్యం చేశాడు. ఆతిథ్యము చేశాడండి. గమనించండి, ఈ రెండవ వచనంలో ఆజ్ఞ అనాగరికులుగా దీప వాసులు మాకు చేసిన ఉపచారం అంతంత కాదండి. అవును, వాళ్ళేమో చలి కాచుకోవటానికి మంట వేశారు. పొప్లి గారు 3 దినాలు ఆతిథ్యం ఇచ్చాడు. మరి 7వ వచనములో ఆ తర్వాత స్వస్థత పొందుకున్న తర్వాత 10వ వచనంలో అనేకమైన సత్కార్యములతో వాళ్ళు వాడికి వెళ్ళేటప్పుడు వస్తువులు వాళ్ళు తినటానికి 276 మంది పైనే ఉన్న వాళ్ళకి వస్తువులు కానీ ఆహార పదార్థాలు ఎంత సత్కార్యాలు అతిథి మర్యాదలు చేశాడు. వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టుగా వారిని సత్కరించారు, వాళ్ళని బహు జాగ్రత్తగా పంపించారు. అవును, ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో మరి ఉపకార ధర్మము మర్చిపోవద్దు, అట్టి యాగాలు దేవుడికి ఇష్టమైనవి. లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో మరి ఆనాటి స్త్రీలు మరి మగ్దలేనే మరియా, సుసన్న, యోహన్నయు వీళ్ళందరూ కలిసి స్త్రీలు తమ ఆస్తితో ప్రభుకి ఉపచారం చేశారు. అవును, వాళ్ళు ఉపచారం చేయటమే కాదు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో ఉపచారం చేయొచ్చు. అలాగనే సిలువ వరకు ఆయన వెంబడించిన వాళ్ళు, మరణం వరకు వెంబడించారు. అవునండి, మనము కూడా కేవలము గుర్తుపెట్టుకోండి, నమ్మి విశ్వసించటమే కాదు, అనేక మందికి మనము దీవెనకరంగా ఉండాలి, ఇతనికి సహకారంగా ఆతిథ్యం ఇచ్చే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నువ్వు స్వస్థపరిచే దేవుడిగా ఉన్నావు. ఎవరు ఏ వ్యాధితో బాధతో ఉన్నారో వారిని స్వస్థపరచండి, వాళ్ళకి ఆరోగ్యమైన బలమీయండి, శక్తిని ఇవ్వండి ప్రభా. అలాగనే ఏదైనా చెడ్డ అభిప్రాయాలు కలిగి ఉంటే నాయన అభిప్రాయాన్ని మానుకొని సహకారులుగా ఉన్నట్లుగా దయచేయండి. చివరిగా నాయన మరి మేము మర్యాద చేయాలని అతిథి మర్యాద చేసిన ఆ యొక్క పొప్లి గారు మరి ఎంత దీవెన పొందుకున్న తండ్రి గారి స్వస్థత ఆ ద్వీపంలో అనేక మంది నాయన మరణ పడకల మీద ఉన్న వాళ్ళు కూడా బాగై నాయన అన్నారు. నాయన అయ్యా, మేము కూడా అతిథి మర్యాద మరి ఆతిథ్యం మరి చేయమని వాక్యం సెలవిస్తుంది. ఆతిథ్యం చేసే వాళ్ళముగా దయచేయమని నీ కృప అనుగ్రహించి నాయన మీ ఆత్మకార్యం బిడ్డల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. హల్లెలూయా.